పంజాబ్ కింగ్స్ ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆర్సీబీ విజయంలో మెరుపు ఇన్నింగ్స్తో కింగ్ కోహ్లీ కీలక పాత్ర పోషించారు. 47 బంతుల్లోనే కోహ్లీ 7 ఫోర్లు 6 సిక్సర్ల సహాయంతో ఏకంగా 92 పరుగులు సాధించాడు. దీంతో ఈ క్రమంలో పంజాబ్పై విరాట్ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే ఈ ఫీట్ను ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్లపై నమోదు చేసిన కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా 3 ఐపీఎల్ జట్లపై 1000 పరుగుల మార్క్ అందుకున్న తొలి బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు. అలాగే ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడాడు. రన్ మెషిన్ 70.44 సగటు, 153.51 స్ట్రైక్ రేటుతో 634 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, 5 అర్ధ శతకాలున్నాయి. మొత్తం 30 సిక్సర్లు, 55 ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ తన వద్దే ఉంచుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్సర్స్తో 2 లైఫ్లు దక్కించుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోహ్లీ 0కు అవుట్ అయ్యాడు. కానీ ఆశుతోష్ క్యాచ్ మిస్ అయ్యాడు. ఆ తర్వాత కూడా కోహ్లీ 10 పరుగులు చేయగానే మరో క్యాచ్ పట్టి రూసో రెండో లైఫ్ ఇచ్చాడు. ఇలా ఈ మ్యాచ్లో 2 లైఫ్లను సద్వినియోగం చేసుకున్న కోహ్లీ పంజాబ్ కింగ్స్పై రికార్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా విరాట్ కోహ్లీ పంజాబ్ కింగ్స్పై 1000 పరుగులు పూర్తి చేశాడు. అతను అత్యధిక ప్రత్యర్థి జట్టుపై 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్తో పాటు విరాట్ కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్పై 1000కి పైగా పరుగులు చేశాడు. కోహ్లీ ఢిల్లీపై 1030 పరుగులు, పంజాబ్పై 1020 పరుగులు, సిఎస్కేపై 1006 పరుగులు చేశాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.